Oh, hidden light shining in every creature. Hidden light shining in every creature. Oh, hidden love embracing all in oneness. Oh, hidden love embracing all in oneness. May each who Hello. feels himself as one with thee May each who feels himself as one with thee know he is also one with every other. is also one with Hello. every అనుగుణను సంచరించని అంతరాత్మ అనుమనను సంచరించడి అంతరాత్మ భూతకోటిని దీపించు గుప్త జ్యోతి కోటిని దిక్కు జ్యోతి ప్రాణులను ఐక్యమందించు పరమ ప్రేమ ఆనంద నైక్యము పరమ ప్రేమ నీవు తాదాత్మ మందంగా నెవ్వడోపు నీవు దాదాపు లక్ష్మి గారు. నెల్లవారితో ఐక్యంగా నెరుగుగాక. వారి ఓకే అండి, ఇప్పుడు అందరూ కూర్చొని ఒక 10 minutes మెడిటేషన్ లో కూర్చొని అప్పుడు మన క్లాస్ స్టార్ట్. 5 minutes పెడదాం. ఇవాళ మెడిటేషన్ 5 minutes పెట్టండి. లేట్ అయింది. హలో. ఫస్ట్ రఘు, ఓంకారం అండి. ఒకసారి రఘు. ఆ, నా లెన్స్ పైన ఉండిపోయిందేమో ఒకసారి చూడరా. మేడం ఇందులో లేదు లెన్స్. ఓకే ఓకే క్లోజ్ యువర్ ఐస్. మరి రికార్డు ఓపెన్ చేయడానికి వాళ్ళు ఇప్పుడు మనం 3 సార్లు ఓంకారం ఉచ్చరించి అప్పుడు 10 నిమిషాలు మెడిటేషన్ లో జరుగుతుంది. హలో. స్టార్ట్ అయిందండి. మెడిటేషన్ అంటున్నారు. అదే ఇక్కడ ఎన్నో ఫ్లోర్ లో ఇది మీటింగ్? గ్రౌండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోరా? అదేంటది, దానికి ఏదో రూమ్ ఉంటుంది, ఆ రూమ్ లో పెడతారు కదా. ఫస్ట్ ఫ్లోర్ లో ఎక్కడ? డైనింగ్ హాల్ లో పెట్టారు. డైనింగ్ హాల్ లో ఏంటండి మీటింగ్ లో? ఎంతమంది వచ్చారు ఫిజికల్ గా? 9-10 members. 30. పదమూడు అంది అక్కడ. 13, ఇక్కడ 5, 18. ఎందుకు ఆ మాత్రం? లోకల్ గా ఉన్న వాళ్ళు కూడా ఒక 20 మంది రానప్పుడు, చేతకన్నప్పుడు ఎందుకు పెట్టుకోవడం? Next, observing the
వాసన గమనించి ఆయుధం ప్రశాంతమైన స్థితిని తెచ్చుకోండి. సార్ స్టార్ట్ అయిందా లేదా ఇంకా అసలు ఏమని? మెడిటేషన్ చేస్తున్నారండి. ఓకే సార్, ఓకే. మీరు కొంచెం అది మన వీడియో ఆన్ చేయండి మీది. ఓకే ఓకే. మెడిటేషన్ అనేది ఉంటే అది కూడా ముందు అనుకుంటే ఆ టైం కూడా నోటిఫికేషన్ లో పెట్టేవాడిని. శ్వాసన గమనిస్తూ ఆరాధన చేస్తుంది. ఆవాజని
వలన అంత శక్తి ప్రవాహం మనలోకి ప్రసన్నమవుతుంది. మీరు మెడిటేషన్ ని మీరు మీరు ఆపచ్చు. మీరు నాకు తెలీదు మెడిటేషన్ ఉంటుందని. ఓకే, అదే వీళ్ళ ప్రాక్టీసెస్ కమ్యూనికేట్ చేస్తే మనకి మన నోటిఫికేషన్ లో పెట్టేవాళ్ళం. తెలియాలి కదా అందరికీ. ఎంతసేపు డ్యూరేషన్ అన్నారు? ఇంకా అయిపోవచ్చిందేమో. 10 minutes. 2 minutes. Deep breathing. Relax your shoulders. Relax your neck. 5, 4, 3, 2, 1, 0. అలాగే చేతులు వదిలేసి కళ్ళ మీద గమనించండి. ఈరోజు ఈ యొక్క సమావేశానికి చేసిన దివ్యజ్ఞాన సమాజ సభ్యులందరికీ అలాగే ఫాలోవర్స్ అందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క సెలబ్రేషన్స్ అనేవి డాక్టర్ ఎనీ బెసెంట్ వారోత్సవాల కిందకి వస్తుందండి. ఈ వారం రోజులు కూడా ప్రతి దివ్యజ్ఞాన సమాజంలో కూడా డాక్టర్ ఎనీ బెసెంట్ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. ఆ సందర్భంగా మనం పురస్కరించుకొని ఈ రోజు మనకి డాక్టర్ ఎనీ బెసెంట్ ది వెర్సటైల్ పర్సన్ అని చెప్పి ఆ సబ్జెక్ట్ మనకు వివరించడానికి మన దివ్యజ్ఞాన సమాజ ఫెడరేషన్ లెక్చరర్ అయినటువంటి శ్రీమతి ఎం లక్ష్మి గారు, సీనియర్ మెంబర్,
ఆవిడ మనకి సబ్జెక్ట్ వివరించడానికి రాజమండ్రి వచ్చారండి. మేడం ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద సబ్జెక్ట్ మేడం. prayer. నమస్కారం. ఆన్లైన్ లో అటెండ్ అయిన సభ్యులందరికీ నా నమస్కారం. ఈరోజు మన టాపిక్ Okay. ఏంటంటే అనిబిసెంట్ మల్టీఫేసిటెడ్ పర్సనాలిటీ. అంటే ఒక వ్యక్తి జీవిత కాలంలో ఏదో ఒక విషయంలో మాస్టరీ చేస్తూ ఉంటారు. ప్రొఫెసర్ అంటే ప్రొఫెసర్ ఇన్ ఏదో ఒక సబ్జెక్ట్లో, జియోగ్రఫీ ఆర్ జియాలజీ, ఏదో ఒక సబ్జెక్ట్లోనే చూస్తాం. కానీ మల్టీఫేసిటెడ్ పర్సనాలిటీస్ చాలా అరుదుగా ఉంటారు. అనిబిసెంట్ ఏంటంటే ఒక రంగంలో కాదు, అన్ని రంగాలలో, చాలా ఎక్కువ రంగాలలో ఎంతో కృషి చేసి, ఎంతో అంటే ఆమె భారతదేశానికి వచ్చి చాలా విషయాలలో ఆవిడ భారతదేశం అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి అనమాట. యాక్చువల్గా అనిబిసెంట్ ఐరిష్ లేడీ, కానీ ఆమె 20వ ఏట మ్యారేజ్ అవుతుంది. ఆయన ఒక క్లర్జిమెన్. ఆమెకి 2 పిల్లలు పుట్టాక ఆయన ఇంట్లోంచి, అంటే చాలా ఆవిడ చదివి ఒక మ్యారీడ్ లైఫ్ అంత సక్సెస్ఫుల్గా లేదనమాట. ఒకసారి ఆయన ఇంట్లోంచి బయటకు గెంటేస్తాడు. ఆ సమయంలో ఆవిడ చనిపోదాం అనుకున్న ఆవిడ విషం బాటిల్ తీసుకుని వెళ్ళిపోతారనమాట. అప్పుడు ఆవిడికి ఒక వాయిస్ పరమ గురువులది అన్నది ఆవిడ తెలియపోయినా ఆ పాటికి వినిపిస్తుంది. నువ్వు ఎంతో త్యాగం అని కలలు కన్నావే, ఈ మాత్రం కష్టాన్ని సహించలేవా అని. అంతే, అది విసిరేసి ఆ ప్రయత్నం మానుకుంటుంది ఆవిడ. ఆ తర్వాత అనిబిసెంట్లో ఉన్నది ఏంటంటే, ఆవిడ చర్చిలో వాళ్ళు చెప్పేదొకటి చేసేదొకటి. అంటే పేదల పట్ల ఎంతో ప్రేమ ఉన్నట్టుగా అంతా మాట్లాడుతున్నారు, కానీ పేదలను ఏమీ పట్టించుకోవటం లేదు. ఆ విధంగా అక్కడ ఆ రెండింటికి సామీప్యం లేకపోవడం అనే దాంతో ఆవిడ చర్చికి వెళ్ళడం మానేస్తారు. క్లెర్జిమన్ భార్య చర్చికి వెళ్ళకపోవడం ఆ తర్వాత పెద్ద అంటే సంచలనం ఉంటుంది. ఆ తర్వాత ఆవిడకేమో ఒక అబ్బాయిని ఉంచుకున్న అమ్మాయిని ఆవిడతో వదిలేస్తే, కొన్నాళ్ళకి అమ్మాయి కూడా ఈవిడప్పుడేమో ఫ్రీ థాట్ మూమెంట్ అని ఒక నాస్తిక సంఘ అధ్యక్షురాలుగా అంటే అందులో జాయిన్ అయ్యి అధ్యక్షురాలుగా పనిచేస్తారు. అందుకని భర్త ఏమో ఈవిడ పెంచడానికి యోగ్యత లేని స్త్రీ అని ఆ అమ్మాయిని కూడా విసేసుకుంటాడు. అప్పటికి అందరికీ కూడా ఈ ఫ్రీ థాట్ మూమెంట్, ఈ నాస్తిక సంఘం వీటి మీద పాజిటివ్ థాట్ లేదు. అందుకని జడ్జి కూడా తప్పుగా జడ్జిమెంట్ ఇచ్చి ఆ అమ్మాయిని తండ్రి దగ్గరికే పంపించేస్తారు. అదేవిధంగా ఆవిడ ఇంకా సైన్స్ సబ్జెక్ట్స్ అవన్నీ చదివి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి బిఎస్సి పరీక్షల్లో ఆమె అన్ని బాగా రాసిన ఈ నాస్తిక సంఘ అధ్యక్షురాలుగా ఉండడంతో ఆవిడ్ని డిస్క్వాలిఫై చేసేస్తారు. అయితే ఆవిడ వాదించుకోవడం, పిల్ల తన దగ్గర ఉండాలని తనకి తనే వాదించుకున్నా అందులో ఆవిడ ఓడిపోతారు. ఓడిపోయినా నిరాశ చెందకుండా చాలా బాధపడుతుంది ఆవిడ. ఎందుకంటే తనకు బాగా అలా ఆ అమ్మాయి తనతో ఉన్న పిల్ల ఆయన లాకెట్కి వెళ్ళిపోతే చాలా బాధ కలుగుతుంది. కానీ ఆవిడకి లాయర్ని పెట్టుకోకుండా తనే వాదించినా సరే ఆవిడ కోర్టులో ఓడిపోతారు. ఓడిపోయినా సరే అంటే నిస్పృహతో దగ్గర కూర్చోకుండా ఆవిడ తన కార్యక్రమం చేస్తూనే ఉంటారు. అంటే ఆవిడకి బాధ లేదని కాదు, బాధని మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒక నిష్క్రియగా ఏ పని చేయకుండా కూర్చోవడం కాకుండా ఆవిడ యాక్టివ్గా అన్నిట్లో పార్టిసిపేట్ చేయడం. అప్పుడే ఆవిడకి విలియం స్టెడ్ అన్న ఆయన, నువ్వు ఎంతో తప్పిస్తున్నది నీకు ఇందులో దొరుకుతుందని అని మేడం బ్లవెట్స్కి రాసిన సీక్రెట్ డాక్ట్రిన్ అనేటటువంటి మహద్ గ్రంథాలని సమీక్షించమని ఇస్తారు. ఆ సమీక్ష చేసినప్పుడు ఆవిడకి ఏమనిపించిందంటే, నేను ఇన్నాళ్ళు చేస్తున్న సేవ అంటే సాంఘిక సంస్కరణ కార్యక్రమాలు అవ్వచ్చు, సంఘ సంస్కరణ కార్యక్రమాలన్నీ చెట్టులో పైనే ఆకులు పువ్వులు కోసినట్టుంది, సమూలమైన మార్పు రావట్లేదు, కేవలంగా
ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఇందులో ద్వారానే మనుషులుగా సమూలమైన మార్పు వస్తుందని ఆవిడ నాస్తిక సంఘ అధ్యక్షురాలుగా విరమించుకుని ఆమె దివ్యజ్ఞాన సమాజంలో, అదే కాకుండా రాసిన వ్యక్తితో నాకు పరిచయం చేయండి, రాసింది మేడం హెచ్పి బ్లవెట్స్కీ కనుక హెచ్పి బ్లవెట్స్కీని పరిచయం చేస్తే వెంటనే ఆమె మీ శిష్యురాలుగా నన్ను అంగీకరిస్తారా అని అడుగుతారు. తప్పకుండా అని ఆమె అని బిసెంట్ని శిష్యురాలుగా తీసుకోవడమే కాకుండా ఆమెలో చాలా గొప్ప లక్షణాలు చూస్తారనమాట. మొదటే బ్లవెట్స్కీకి మనిషిని చూడగానే అంతా తెలిసిపోయే స్థితి కూడా ఉండేది కదా. తర్వాత అని బిసెంట్ బ్లవెట్స్కీ చెప్తారనమాట భారతదేశ గొప్పతనం. అప్పుడు భారతదేశం వెళ్ళాలి అన్న కోరిక ఆవిడలో రావడం, ఆమె భారతదేశం వచ్చిన తర్వాత అప్పటి వరకు ఆల్కాట్ గారు 1907 సంవత్సరం వరకు మొట్టమొదటి ప్రెసిడెంట్, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్. ఆ తర్వాత ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్షిప్ కూడా ఆవిడ తీసుకుంటారు. కానీ భారతదేశం రాగానే భారతీయుల పొజిషన్ ఆవిడ చూస్తారు. ఈ భారతీయులకి వాళ్ళ యొక్క సంస్కృతి, సాంప్రదాయం, ఇక్కడున్నటువంటి ఫిలాసఫీ ఇవన్నీ విలువ తెలియట్లేదు అని ఆవిడ మంచి వక్త. మన యొక్క సంస్కృతి, సాంప్రదాయం, మన యొక్క ఆధ్యాత్మికత కోసం ఆవిడ లెక్చర్స్ ఇస్తే అందరిలో అంటే జాగరూకం చేశారు. మీ దేశాన్ని మీరు పరిపాలించుకోవాలి, మీకు ఇతర దేశస్తులు వచ్చి పరిపాలించకూడదు అని ఆ పాయింట్ని జాగరూకం చేసింది అని బిసెంటే అని ఆవిడ లెక్చర్స్ ఇచ్చేవారనమాట. అలా లెక్చర్స్ ఇస్తూ ఉంటే ఎంత వైభవోపేతమైన దేశం అవుతుంది అనేది కూడా చెప్తే అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఆ గత వైభవం అది చెప్పినప్పుడు కళ్ళనీళ్ళు వచ్చేవిట, అంత హత్తుకున్నట్టు ఆవిడ చెప్పేవారు. తర్వాత ఆవిడ వచ్చి రాగానే ఒక టెంపుల్లో కూర్చుంటే టెంపుల్లోకి రానివ్వరు. అప్పట్లో సముద్రం దాటిన వాళ్ళని టెంపుల్లోకి రానిచ్చేవారు కాదు, అంటరాని వాళ్ళని. అలాంటి టైంలో ఆవిడ అక్కడ వేద పండితుడు ఏదో తప్పు చదివితే ఆయన తప్పు చదువుతున్నాడని చూపిస్తారు. అది కరెక్ట్, అది నిజంగానే అలాగే జరగడం. ఆవిడని అడిగితే నేను చదవలేదు కానీ నాకు తెలిసిందంటారు. ఆ విధంగా ఆవిడ 2 చోట్ల పట్టుకోవడం, ఆ తర్వాత ఆవిడ సంస్కృతం కూడా నేర్చుకుని భారతదేశంలో ఉన్న భగవద్గీతని చదివి దానికి ఆవిడ ప్రవచనం రాస్తారు. ఎన్నో గ్రంథాలన్నింటినీ చాలా కూలంకషంగా అధ్యయనం చేయడం, ఎందుకంటే ఆవిడలో సత్య తపన ఆవిడ చేత అలా చదివించిందనమాట. అంతేకాకుండా ఆవిడ ఒకవైపు వక్త, ఇంకొక వైపు ఏంటంటే భారతీయులు ఫైట్ చేయాలంటే వాళ్ళకి ఏ లక్ష్యాలు ఉండాలి, ఆవిడ ఒక మంచి యుద్ధ వీరుడిలాగా అనమాట. అందరిలో ఆ స్పిరిట్ని జాగరూకం చేసి, అంటే భారతీయ స్త్రీలు ఎక్కువగా ఇంట్లోంచి బయటికి రావట్లేదు, పిల్లలకి చిన్నప్పుడే వివాహం చేసేయడం, అందువలన బాల్య వివాహాలను ఆవిడ ఖండించారు. అదేవిధంగా నోల్టన్ పాంప్లెట్ అనేది ఒకటి అచ్చు వేయిస్తే మొదటి దాన్ని బయటకు రాకుండా చేశారు అందరూ. తర్వాత అందులో ఉన్నది ఏంటంటే కుటుంబ నియంత్రణ అన్నది చాలా ముఖ్యమని. అప్పట్లో అది చాలా వాళ్ళెవ్వరికీ నచ్చలేదు, అయినా ఆవిడ దాన్ని ఏదో రకంగా ఆ పాంఫ్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అదేవిధంగా ఎక్కడ అన్యాయం జరిగినా అంటే ఆవిడకేమో అక్కడ నిలబడి వాళ్ళ తరఫున ఆవిడ న్యాయం కోసం ఫైట్ చేసేవారు. అలాగే సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ ఇండియా అన్న ఒక మూమెంట్ స్థాపించారు. ఆ తర్వాత ఇండియన్ సన్యాసీస్ అంటూ అదొక మూమెంటు, స్కౌట్ గైడ్ మూమెంటు. ఆ తర్వాత ఆవిడ ఏంటంటే మనందరికీ తెలుసు స్కౌట్ గైడ్ మూమెంట్ని లార్డ్ బ్యాడెన్ పావెల్ అంటే ఆయనే దీన్ని స్థాపించారని చెప్తారు. కానీ ఈమెకు అది తెలియకుండా ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయిలు అమ్మాయిల్ని మంచిగా తీర్చిదిద్దాలని ఆవిడ అదే రకమైన లక్ష్యాలతో ఇక్కడ బోధపరచడం, ఇక్కడ పిల్లల్ని తయారు చేస్తూ ఉంటే బ్యాడెన్ పావెల్ గారు ఇక్కడ వచ్చినప్పుడు చూసి ఆ మూమెంట్ని తన దాంట్లో కలుపుకుని ఆవిడకి ఏమని ఒక కమిషనర్ పోస్ట్ ఇస్తారు, గోల్డెన్ వుల్ఫ్ అనే ఒక బిరుదు కూడా ఇస్తారనమాట. ఆ విధంగా ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలంటే ఒకవైపు విద్యారంగంలో చాలా కృషి చేశారు. అంటే ముఖ్యంగా భారతీయ వనితలంటే ఆవిడకి చాలా గౌరవం.
ఎప్పుడు వాళ్ళని విమర్శించేవారు కాదు. వాళ్ళ యొక్క అలవాట్లు, సహనం ఆవిడకి చాలా నచ్చేవి. ఆవిడ కూడా ఒక భారతీయ వనితలాగే డ్రెస్సింగ్, చీర కట్టుకుని మఠం వేసి కూర్చోవడం, అన్నం అనేవి చేతులతోటే తినేవారు. మనం ఎలాగైతే ఫోర్కులు స్పూన్లతో ఇప్పుడిప్పుడు నేర్చుకున్నాం, కానీ చేత్తో తినడం అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉందన్నమాట. అలాంటివన్నీ ఆవిడ తెలుసుకుని మీనింగ్ఫుల్గా అవన్నీ ఆచరిస్తూ ఉండేవారు. అదేవిధంగా ఆవిడ ఇంకా పాలిటిక్స్లో ఎందుకు దిగారంటే, అప్పటి పాలిటిక్స్ ఇప్పట్లా ఉండేవి కాదు. అప్పుడు బాల గంగాధర తిలక్కిను అదేవిధంగా గోపాలకృష్ణ గోఖలే వీళ్ళకి పడేది కాదు. అప్పుడు వాళ్ళని ఒక తాటిపై నడిపించి హోమ్లీ మూవ్మెంట్ అనేది ఒకటి, హోమ్ రూల్ మూవ్మెంట్ అని మొదలుపెట్టి లీగ్ ఆఫ్ నేషన్స్ అన్నది ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం. తర్వాత ఈవిడ ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జర్నల్స్లో, పత్రికల్లో రాసేవారు. న్యూ ఇండియా అన్న పత్రికను ఒకటి ఆవిడ సొంతం చేసుకుని, ఆ విధంగా ఒక పత్రికలో, అంటే ఈ పత్రికల ద్వారా ఆవిడ భారతీయులకి స్వాతంత్ర్యం ఎంత అవసరమో గాంధీ గారి కంటే ముందుగా అని బిసెంటే ఈ స్వాతంత్ర స్పిరిట్ అన్నది భారతీయుల్లో జాగరూకం చేశారు. మీకు ఏదైనా, మీరు ఏ సాక్రిఫైస్ చేసినా అది తక్కువే భారతదేశం స్వాతంత్ర్యం కోసం అని ఆవిడ లెక్చర్స్ ఇచ్చేవారనమాట. ఆ విధంగా ఆవిడ మన భారతీయుల్లో స్వాతంత్ర్య కాంక్షని జాగరూకం చేశారు. తర్వాత ఆమె అంటే మంచి వక్తే కాక మంచి రైటర్ కూడా. ఆవిడ యోగ విద్యలో కూడా చాలా అంతర్గతంగా ఇంట్యూషన్ అది చాలా ఎక్కువ. ఆవిడకి చాలా లోతైన విషయాలు రాస్తూ ఉండేవారు. ఒకవైపు రైటింగ్, ఇంకొకవైపు బాహ్యంగా పాలిటిక్స్లో. ఒకసారి బ్రిటిష్ వాళ్ళు ఆమెని 90 రోజులు జైల్లో పెట్టినప్పుడు భారతీయులంతా ఆవిడ కోసం అన్ని చోట్ల యాజిటేషన్ చేయడంతో వాళ్ళేమో ఆవిడని విడుదల చేస్తారు. తర్వాత ఆమె ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చాలా, అంటే భారతదేశానికి ఎనలేని సేవ చేశారనమాట. అంటే ఒకవైపు ఏమో మనలో ఉన్నటువంటి సూపర్స్టిషియస్ ఐడియాసు, అప్పటికి ఉన్నటువంటి ఏ రకమైన సాంఘిక దురాచారాలని ఒక్కొక్కటి రూపుమాపడానికి చాలా ప్రయత్నం చేశారు. అలాగనే ఇంకొక వైపు భౌతికంగా లెక్చర్సు, ఇంకొక వైపు పుస్తకాలు రాయడం, ఆధ్యాత్మికంగా ఇలాగా ఆవిడ అంటే భారతదేశంలో భారతదేశ సంస్కృతిని, ఇక్కడ ఉన్నటువంటి ఫిలాసఫీ, ఆ తత్వం, ఇదంతా కూడా ఆమె చాలా ఆకర్షితురాలై ఆమె ఇండియన్ ఉమెన్ కంటే ఎక్కువగా ఇండియాకి డెడికేట్ చేశారు. అంటే ఆవిడేమో విద్యారంగంలో ఒక సరస్వతిగా, ఒక లక్ష్మిగా, ఒక పార్వతిగా ఆవిడ యొక్క వర్క్ని అందులో సరోజినీ నాయుడు ఏమన్నారంటే అనిబిసెంట్ లేకపోతే గాంధీ గారు లేరన్నారు. అంటే గాంధీ గారి కంటే ముందు అనిబిసెంట్ భారతీయులలో స్వాతంత్ర్యం అన్నది మీ జన్మ హక్కు, మీ కంట్రీని మీరు రూల్ చేసుకోవాలి అనే స్పిరిట్ అంతవరకు ఎవరికి ఆ జాగరణ లేదు. అలా జీవించేవారు. ఆమె మొదలు పెట్టారనమాట. గాంధీ గారు ఆవిడ కలిసి ఉన్నా సరే ఒక్క విషయంలో డిఫర్ అయ్యారు. అదేంటంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్లో ఆవిడ అందరూ గాంధీ గారికి సపోర్ట్గా వెళ్ళినా ఈవిడ వెళ్ళలే. ఎందుకంటే ఈనాడు స్వాతంత్ర్యం రానప్పుడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా మనం ఫైట్ చేస్తే రేపు స్వాతంత్ర్యం వచ్చాక కూడా ఇలాగే ఆందోళనలు చేస్తారు అని ఆవిడ దానికి సహకరించలేదు. అంతే తప్ప గాంధీ గారు కూడా ఈవిడంటే చాలా రెస్పెక్ట్ అన్నమాట. అలాగనే ఈవిడ ఒక రంగంలో కాదండి, బహుముఖ ప్రజ్ఞాశాలని. ఎందుకంటే ఎక్కడైతే ఆమెకి ఓటమి అనిపిస్తుందో అక్కడ ఆవిడ నిస్పృహ చెందకుండా ఆమె పెయిన్, బాధ అన్నది ఎంత అవసరమో చెప్పారు. యాక్చువల్గా మనం బాధలోనే ఎన్నో నేర్చుకుంటామని. అంటే బాధలో మనం లోపలికి చూసుకుంటాం. మామూలుగా ఉన్నప్పటికంటే బాధలో మనస్సు అణిగి మణిగి ఉంటుందని, బాధలోనే మనం చాలా జీవిత సత్యాలు నేర్చుకుంటున్నామని, కష్టకాలంలో షేక్స్పియర్ కూడా చెప్తారు, స్వీట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ అడ్వర్సిటీ అని.
అంటే కష్టకాలాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా మధురంగా ఉంటుందని. అందుకని ఆవిడ కష్టకాలంలోనే మనం ఎన్నో అంతర్గతమైనటువంటి విషయాల్ని సాధించగలం అని చెప్పడం. అందుకని పెయిన్ అని ఒక ఆర్టికల్ రాస్తారు, ఒక చిన్న పుస్తకం అనమాట. అదేవిధంగా సఫరింగ్ అనేది కూడా, బాధ వల్లే మనిషి ఎప్పుడైనా ఎదుగుతున్నాడంటే బాధల్లోనే. ఆధ్యాత్మికంగా అని మనం కూడా చూడండి, మనం జీవితాన్ని చూసుకుంటే మనకి కష్టకాలాలు, వ్యతిరేక పరిస్థితులు, బాధలు వచ్చినప్పుడే మనం మీదకి ఎదుగుతున్నాం. మనకి సుఖాల్లో అంత మనం చూడటం లేదు. అదే విషయాన్ని ఆమె రాస్తారు. అదేవిధంగా మనిషికి ఇంద్రియ మనోనిగ్రహాలు చాలా ముఖ్యం. అలా ఉన్న వ్యక్తులే ముందుకు వెళ్ళగలరు. అందుకని తన సెన్సెస్ మీద గ్రిప్ రావాలని, ఇంద్రియ సుఖాలకే మనం బానిస అయిపోకుండా మనం జీవిత లక్ష్యం వైపు దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళాలని ఈ విధంగా ఆవిడ అందరినీ జాగరూకం చేయడం కాక ఇండియన్ యొక్క సాంప్రదాయం, ఆ తర్వాత సంస్కృతి